హలో ఫ్రెండ్స్, నేను మీ దివాకర్. ఈ క్వశ్చన్ చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి ఎస్ఎస్సి జీడీ 2025 లో ఇవ్వడం అయితే జరిగిందండి. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో సేమ్ ఇచ్చాడు. టైం వచ్చి 2 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ 2 years కి కలిపి 40 రూపీస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 56 రూపీస్ ఇచ్చి ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడండి. చూడండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 40 రూపీస్ అంటే ఫస్ట్ ఇయర్ కి వచ్చి 20 రూపీస్ అవుతుంది, సెకండ్ ఇయర్ కి 20 రూపీస్ అవుతుంది. మరి ఈ 56 అంటే ఈ రెండింటికి మధ్య 40కి 56 కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 16 రూపీస్ కదా. ఈ 16 అనేది ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ 16 అనేది ఈ ఫస్ట్ ఇయర్ వచ్చిన 20 కదండి, ఈ 20కి ఇంట్రెస్ట్ 16 అవుతుంది. అంటే ఈ 20 రూపీస్ ప్రిన్సిపల్ కి 16 రూపీస్ ఇంట్రెస్ట్ అనమాట. రివర్స్ లో మాట్లాడితే 16 రూపీస్ ఇంట్రెస్ట్ దేనికి వచ్చింది అంటే 20 రూపీస్ ప్రిన్సిపల్ కి వచ్చింది. అంటే ఈ 16 నుంచి 20 మనకి ఎలా వస్తుంది అంటే 5/4 చేస్తే వస్తుంది. 16 కి 5/4 చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనకి 20 కి 5/4 చేసాం అనుకోండి, ఈ ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ వస్తుంది. సో 20 ఇంటూ 5/4 చేస్తే 4 1 జా 4 5 జా 5 5 జా 25 రూపీస్. అంటే ప్రిన్సిపల్ ఎంత అంటే 25 రూపీస్ అనమాట. ఇంత సింపుల్ గా మనం అయితే దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీకైతే ఈ ట్రిక్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఓకే.